శ్రీమాత్రే నమః. మిత్రులందరికీ శుభోదయం. ఈరోజు శ్రీ విశ్వావసనం సంవత్సర వైశాఖ బహుళ చతుర్దశి సోమవారం. ఈరోజు చతుర్దశి ఉదయం 11:19 వరకు ఉంది. తదుపరి అమావాస్య. ఈరోజు భరణి నక్షత్రం ఉదయం 7:40 వరకు ఉంది. తదుపరి కృత్తిక. ఈరోజు దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:23 లాగైతే 1:15 వరకు ఉంది. మళ్ళా తిరిగి దుర్ముహూర్తం మధ్యాహ్నం 2:55 లాగైతే 3:50 వరకు ఉంది. వజ్రం రాత్రి 6:51 లాగైతే 8:20 వరకు కూడా వజ్రం ఇవ్వడం జరిగింది. ఈరోజు పంచాంగరీత్యా ఈ రకమైనటువంటి ఫలితాలు వచ్చేస్తున్నాయి. అలాగే రాత్రి గల అమావాస్య ఈరోజు రావడం జరిగింది. అందువలన సోమవారం అమావాస్యని సోమవతి అమావాస్య అంటారు. ఈ అమావాస్యకి ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు ఉంది. ఈ అమావాస్య రోజు ఆ పరమేశ్వరుణ్ణి ఆరాధించినట్టయితే ఎప్పటి నుంచో మనకి తీరనటువంటి కోరికలు తీరేటువంటి అవకాశం ఉంటుందని చెప్పి మనకి శాస్త్రాల్లో తెలియజేయడం జరిగింది. అలాగే ఈరోజు నక్షత్రాలైనటువంటి భరణి, కృత్తిక నక్షత్రాలు ఎవరికి ద్వారా మనం పొందుతున్నామో పరిశీలించినట్లయితే రోహిణి, హస్త, శ్రవణం ఈ నక్షత్రంలో జన్మించినట్టు మన మిత్రులందరికీ కూడా ఈరోజు నక్షత్రం అయినటువంటి భరణి, కృత్తిక నక్షత్రాలు అనుకూలంగా ఉంటాయి. అందువలన ఇప్పుడు చెప్పినట్టు నక్షత్ర జాతకులందరికీ ఈరోజు శుభకరంగా ఉండే అవకాశం ఉంది. అలాగే ఈరోజు రాశి ఫలాలను మనం పరిశీలించినట్లయితే మేషరాశి వాళ్ళకి ఆరోగ్యం చేకూరుతుంది, రాజపూజ్యత లభిస్తుంది. వృషభ రాశిలో జన్మించిన వాళ్ళకి అనారోగ్య సూచన, ధనవ్యయం కలుగుతుంది. మిథున రాశిలో జన్మించిన వాళ్ళకి చేసేటటువంటి వ్యాపారాలు లాభసాటిగా సాగేటువంటి అవకాశం ఉంటుంది. కర్కాటక రాశిలో జన్మించిన వాళ్ళకి నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి. సింహరాశిలో జన్మించిన వాళ్ళకి పితృరాశికి సంబంధించి శుభవార్తలు వింటారు. కన్యా రాశిలో జన్మించిన వాళ్ళకి అనారోగ్య సూచన ఉంది. తులారాశిలో జన్మించిన వాళ్ళకి కళాత్మక ధనలాభం కలుగుతుంది, ఆరోగ్యం చేకూరుతుంది. వృశ్చిక రాశిలో జన్మించిన వాళ్ళకి శత్రుభయం కలుగుతుంది. ధనురాశిలో జన్మించిన వాళ్ళకి ఆకస్మిక ప్రయాణం చేయాల్సిన అవసరం ఉంటుంది. మకర రాశిలో జన్మించిన వాళ్ళకి పరాక్రమంతో ఆదాయ వనరులు ఏర్పడతాయి. కుంభరాశిలో జన్మించిన వాళ్ళకి ధనాదాయ వృద్ధి చెందుతుంది. మేన రాశిలో జన్మించిన వాళ్ళకి ధనాదాయ వృద్ధి కలుగుతుంది. ఈరోజు ద్వాదశ రాశి ఫలితాలు ఈ రకంగా తెలియజేయడం జరిగింది. అలాగే ఈరోజు వస్త్ర వ్యాపారులు కానీ, కళారంగంలో ఉన్న వాళ్ళకి కానీ, ఆయుధ వ్యాపార రంగంలో ఉన్న వాళ్ళకి కానీ ఈరోజు శుభకరంగా ఉండే అవకాశం ఉంది. అలాగే ఈరోజు అమావాస్య సోమవారం. అందువలన ఆ పరమేశ్వరుణ్ణి ఆరాధించి స్వామికి క్షీరాన్నం నైవేద్యం చేసినట్టయితే కోరికలు నెరవేరుతాయని చెప్పి తెలియజేయడం జరుగుతుంది. అలాగే మళ్ళా రేపు శుభోదయం కార్యక్రమంలో మరిన్ని విషయాలు తెలుసుకుందాం. అంతవరకు మన మిత్రులందరికీ మరొకసారి శుభోదయం. ఇట్లు మీ పెదబాబు సిద్ధాంతి, కోలాల మామిడి.